మహోన్నతుడైన దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథములను తీసుకొని ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన లేఖన భాగము మత్తయి సువార్త 15వ అధ్యాయము 29వ వచనం నుండి 31వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఈ 2024వ సంవత్సరం మార్చి నెల 19వ తేదీ ఉదయకాలంలో కుటుంబ బలిపీఠంలో మీ కుటుంబాలతో అందరూ కూడా కూర్చొని దేవుని మాటలు వినాలని మీకు నేను మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథములు తీసుకొని మత్తయి సువార్త 15వ అధ్యాయము 29వ వచనం నుండి 31వ వచనం వరకు చదువుకుందాం. యేసు అక్కడ నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహు జన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసి ఆయన వారిని స్వస్థపరచెను. మూగవారు మాట్లాడుటయును, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గుడ్డివారు చూచుటయును జన సమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుణ్ణి మహిమపరచిరి. ఆమేన్. ఈరోజు మనము ఈ లేఖనమును ఆధారం చేసుకొని మనము ఈ కాలానికి దేవుడు పంపిన ప్రవక్త విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారు బోధించిన 1205 అంశాలలో నేను పునరుద్ధరింతును అనే అంశంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చదువుకొని ధ్యానించుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది కాలము క్రితము నేను పర్వతము దగ్గరికి వెళ్ళుచున్నాను. నేను ఒక ఎలుగుబంటిని వేటాడుచు ప్రయాణిస్తున్నాను. సమయం రాత్రి అయినది. నేను గుర్రము దిగి దానిని నడిపిస్తున్నాను. అగ్నికి కాలిపోయిన పొదల దగ్గరికి వచ్చాను. అక్కడ పెద్ద చెట్లు నిలబడి ఉన్నాయి. అగ్నికి వాటి బెరడులు కాలిపోయాయి. చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. వెన్నెల వాటి మీద పడుచున్నది. అది శ్మశానము వలె భయంకరముగా కనిపించుచున్నది. అక్కడ గాలులు వీస్తున్నాయి. ఆ గాలులకు ఆ చెట్ల మధ్య నుండి వీస్తుండగా ఉష్ ఏడ్పుల శబ్దం వలె వినిపిస్తున్నాయి. ఆ గాలి చెట్ల మధ్య నుండి అటు ఇటు వీస్తుంది. ఆగుచు నేను నడుస్తూ ఉండగా, ఆగుము, నేను ఒకటి నీకు చూపించాలని ప్రభువు నాతో చెప్పారు. మరియు నేను ఆగిపోయాను. నేను ఆ చెట్లను చూస్తున్నాను. మరియు నేను తలంచాను, ఆ గాలి ఎందుకు అలా వీస్తుంది? ఎందుకు చెట్లు అలా చేస్తున్నాయి? ఆయన నాతో చెప్పాడు, ఆ చెట్లు ఈ దినమున ఉన్న పొడవైన గొప్ప సంఘములకు సాదృశ్యము. అవును, ఒకప్పుడు
మాదే గొప్ప సంఘం అని వారు చెప్పుకొనుచున్నారు. కానీ వారిలో జీవము లేదు. గొంగళి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసి ఉన్నవి. పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసినవి. నేను ఆలోచించాను, మంచిది, ఏమిటి ఈ గాలి భావం ఏమిటి? ఆయన చెప్పారు, అది పెంతెకొస్తు మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ. అది బలమైన గాలి వలె దిగి వచ్చినది. ఆయన ఆ చెట్ల మీద ఎందుకు వేయిచున్నాడు అని తలంచాను. అవి విచారకరమైన ధ్వనులు చేస్తున్నాయి. ఆయన చెప్పారు, ఒకప్పుడు అవి గొప్ప సంఘములు, కానీ లూథరన్లు విడిచిన దాన్ని కాల్వినిస్టు తినివేశాను. కాల్వినిస్టులు విడిచిన దాన్ని ఆంగ్లికన్ తినివేశాను. ఆంగ్లికన్ విడిచిన దాన్ని మెథడిస్టు తినేను. మెథడిస్టులు విడిచిన దాన్ని బ్యాప్టిస్టు తినివేశాను. వారు సంఘములోని సంతోషమును తీసివేశారు. ఆమె చెప్తూ విన్నాం. దానిలో నుండి జీవము తీసివేశారు. అద్భుతములు జరుగు దినములు గతించిపోయాయి అని చెప్పుచున్నారు. వారికి ఇక ఏం మిగిలినది? పెద్ద పాత గుడి గోపురములు మిగిలినవి. పరిశుద్ధాత్మ దిగి వచ్చిన ప్రతిసారి వారు అలాంటి దాని దగ్గరికి వెళ్ళవద్దు, అద్భుతములు జరుగు దినములు గతించిపోయి అని చెప్పుచున్నారు. చూసారా, వారు మరణించారు. వారు వంగలేదు. వారిలో జీవము మిగలలేదు. నేను అడిగాను, మంచిది ప్రభువా, ఆ గాలిని ఎందుకు పంపావు? కానీ ఆయన చెప్పారు, యోవేలు నేను నీకు పునరుద్ధరించేదను అని చెప్పినది గుర్తున్నదా? ఆమేన్. చేతులెత్తి ఆమేన్ చెప్పాలి. అప్పుడు నేను క్రిందికి చూచాను. అక్కడ చిన్న చిన్న పొదలు ఇంత ఎత్తులో ఉండెను. ఆ గాలి వాటి మీద వీచినప్పుడు అటు ఇటు కదులుచు గొప్ప సమయాన్ని కలిగి ఉన్నాయి. అవి దేవుణ్ణి ఘనపరుస్తున్నాయి. కానీ నిటారుగా గట్టిగా నిలబడినవి ఊ ఊ అని అంటున్నది. ఎలాంటి చిత్రం అని నేను అనుకున్నాను. అది నిజం. నేను ఈ విధంగా తలంచాను, మంచిది, ఆయన ఆ చెట్లను ఎందుకు కదిలించుచున్నాడు? ఆ చిన్న చెట్లకు నీవేమి చేస్తావు? ఆయన చెప్పారు, నేను మరొక సంఘమును తీసుకువస్తాను. వారు దాన్ని కలిగి ఉన్నారు, కానీ వేదాంతముతో ఆ పరాన్న జీవులు దాన్ని తినివేశాయి. కానీ నేను మరొక దాన్ని లేపుతాను. హల్లెలూయా. నా ఆత్మ ఎదుట వంగే మరొక దానిని నేను లేపుతాను. ఆమేన్. ప్రార్థించుకో. కృపగల తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, పరిశుద్ధుడు అయిన మా దేవా, మహోన్నతుడా, ఈ ప్రాతకాలపు కుటుంబ బలిపీఠపు ఆరాధనలో మమ్మలను మీరు ఆశ్చర్యకరమైన రీతిలో ప్రవేశపెట్టి అయ్యా ఇంతవరకు చక్కని పాటలతో మిమ్మల్ని ఆరాధించి జీవము కలిగిన మీ మాటలు మేము చదువుకోవటానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రము చెల్లిస్తున్నాం దేవా. చదవబడిన ఈ అద్భుతమైన మీ మాటలకు మీ ఆశీర్వాదమును తోడు చేసి దేవా ఈ రంగం మీదకి మీరు దిగివచ్చి అయ్యా చదవబడిన మాటల ద్వారా మా అందరితో మీరు మాట్లాడి ఈరోజు ప్రభా ప్రపంచ క్రైస్తవ సంఘాల్లో ఏమి జరుగుచున్నదో అయ్యా మీరే ప్రవక్తలో ఉండి తేటగా వాక్యంలో ఉన్న దాన్ని బయటికి పెట్టి అయ్యా ఈరోజు మేము ఏ విధంగా అయ్యా మా ప్రభు మీ ఆత్మకు లొంగాలో వాక్యమునకు లొంగాలో మాకు నేర్పించమని యేసుక్రీస్తును ఘనమైనటువంటి మీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ యొక్క ప్రాతకాల సమయంలో నిశ్చయముగా మరి దేవుడు ఎంతవరకు అద్భుతంగా
దేవుని సన్నిధిలో మనమందరం కూడా కూడి దేవుణ్ణి పాడి స్తుతించి ఉన్నాము. ఇప్పుడు దేవుని యొక్క వాక్యమును కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. చూడండి, ఇక్కడ మనము ముఖ్యముగా మత్తయి సువార్త 15వ అధ్యాయం 29వ వచనం నుండి 31వ వచనం వరకు చదువుకొని, నేను పునరుద్ధరింతును అనే అంశంలో దేవుని ప్రవక్త, మనకు తెలుసు ఈ కాలంలో దేవుడు మలాకి గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం ప్రకారముగా ప్రవక్తను దేవుడు పంపి ఉన్నాడు. ఆయన ఏలి ఆత్మతో వచ్చాడు. ఆమేన్. ఆయనే ప్రకటన 10:7లో ఉన్నటువంటి 7వ దూత కూడా. ఆమేన్. అయితే ఇప్పుడు దేవుడు ఆయనను పంపించడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, నేడు ప్రపంచ క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న, వాక్యానికి లోబడకుండా సొంత సిద్ధాంతాలు, ఆచారాలు, మానవ కల్పిత బోధలతోటి నిండిపోయి ఉండగా దేవుడు ఏ విధంగా మరలా పునరుద్ధరిస్తాడు అంటే, మేము ప్రారంభం నుండి ఉన్నాము, మా సంఘాలు గొప్పవి అని చాలామంది హెచ్చించుకుంటున్నప్పుడు, అయితే దేవుడు ఈ కాలంలో ప్రవక్తకు వాక్య సత్యాన్నంతా బయలుపరిచాడు. ఆమేన్. అంత మాత్రమే కాదు, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27 నుంచి 31 వరకు ఉన్నటువంటి వచనాల్లో దేవుడు ఒక ముడత, కళంకము అటిది మరి ఏదైనా లేని పరిశుద్ధమైన, నిర్దోషమైన సంఘమును, అంటే పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యానికి లోబడే ఒక సంఘాన్ని దేవుడు ఈ కాలంలో సిద్ధపరచడానికి ఈ ప్రవక్తను పంపాడు. అయితే వాక్యముతో ఆ సంఘము కట్టబడుతుంది. అయితే ఒకరోజు దేవుని ప్రవక్తకు ఆయన ఎప్పుడు కూడా మనకు తెలుసు వేటాడటానికి పర్వతాల్లోకి, తర్వాత పెద్ద పెద్ద అడవిలోకి వెళ్తూ ఉంటాడు. ఒకరోజు ఆయన ఏం చేశాడంటే, పర్వతాల దగ్గరికి వెళుతూ ఉన్నాడు. ఎలుగుబంటిని వేటాడుచు ప్రయాణిస్తున్నాడు. ఇంచుమించు సమయం సాయంత్రం అయిపోయింది. గుర్రం మీద వెళ్తా ఉన్నాడు. గుర్రం దిగి ఆయన నడుస్తూ ఉండగా అడవిలో అగ్నికి కాలిపోయిన పొదల దగ్గరికి వచ్చాడు. ఆమేన్. ఆయన నడుస్తూ ఉన్నాడు. అక్కడ ఫుల్గా చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు బెరడంతా కూడా కాలిపోయింది. అగ్నికి వాటి బెరడులన్నీ కాలిపోయిన తర్వాత ఆ చీకట్లో చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. వెన్నెల వాటి మీద పడుతూ ఉన్నది. అది శ్మశానం వల్లే భయంకరంగా కనబడతా ఉంది. ఒక గాలి వీస్తూ ఉంది. గాలులు వీస్తూ ఉండగా ఆ చెట్ల మధ్యలో అని ఒక విధమైనటువంటి శబ్దం వస్తూ ఉన్నప్పుడు ఏడుపుల శబ్దం లాగా వినిపించింది. అక్కడ అడవిలో ఎట్లా అనిపించిందండి? ఏడుపుల శబ్దం. ఆ గాలి చెట్ల మధ్య నుండి అటు ఇటు వీస్తూ ఉంది. ఆగుము, నేను ఒకటి నీకు చూపించాలని ప్రభు ఆయనతో చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు ఆగిపోయాడు దేవుని ప్రవక్త. అప్పుడు ఆ చెట్లను చూస్తూ ఉండగా నేను తలంచాను, ఆ గాలి ఎందుకు వీస్తుంది? ఎందుకు చెట్లు అలా చేస్తున్నాయి?
అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ చెట్లు ఈ దినమున ఉన్న పొడవైన గొప్ప సంఘములకు సాదృశ్యము. ఈరోజు ప్రపంచంలో ఎన్నో పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి. వాటికి ఆ చెట్లు, ఎత్తైనటువంటి చెట్లు సాదృశ్యంగా ఉన్నాయి. కానీ వాటిలో జీవం లేదు. ఏమైపోయినాయి? కాలిపోయి వాటిలో జీవం పోయింది. యోవేలు గ్రంథంలో 1వ అధ్యాయం మనకు తెలుసు. 1 నుంచి చదివితే అక్కడ ఏముందంటే, మిడతలు విడిచిన దాన్ని గొంగళి పురుగులు విడిచిన దాన్ని, మొదట గొంగళి పురుగు, తర్వాత మిడత. గొంగళి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసినాయి, మిడతలు తినివేసిన దాన్ని పసర పురుగులు తినివేసినాయి, పసర పురుగులు తినివేసిన దాన్ని చీడ పురుగులు తినివేసినాయి. ఆమేన్. అయితే దీని అర్థం ఏంటి? దేవుడు గుర్తు చేస్తున్నాడు, ఇదిగో యోవేలు ప్రవచనం అక్కడ నెరవేరుతా ఉంది. నేను ఆలోచించాను. అప్పుడు అంటున్నాడు ప్రవక్త, మంచిది, మరి ఏమిటి ఆ గాలి భావం ఏంటి? ఆయన చెప్పాడు, ఇది పెంతుకొస్తు మీదకి ఒకప్పుడు అవి గొప్ప సంఘాలే. ఆమేన్. అవి లూథరన్లు, మెథడిస్టులు, బ్యాప్టిస్టులు. అందుకే లూథరన్లు విడిచిన దాన్ని కాల్వినిస్టులు తినివేశారు, కాల్వినిస్టులు విడిచిన దానిని ఆంగ్లికన్లు తినివేశారు, ఆంగ్లికన్లు విడిచిన దాన్ని మెథడిస్టులు తినివేశారు, మెథడిస్టులు విడిచిన దాన్ని బ్యాప్టిస్టులు తినివేశారు. వారు సంఘములోని సంతోషమును తీసివేశారు, దానిలో నుండి జీవమును తీసివేశారు. ఏంటి వాళ్ళు చేసిన తప్పు అంటే, దేవుడు సజీవుడు, ఆయన సంఘములో ఉండి అద్భుత కార్యాలు జరిగిస్తాడు, స్వస్థతలు జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. కానీ వాళ్ళు ఏమన్నారంటే, అద్భుతాలు జరిగే దినాలు గతించిపోయాయి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది లేదు, ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ఇప్పుడు లేదు. అలాంటి బోధలు చేసే సంఘాలకు మీరు వెళ్ళవద్దు. వింటున్నారా? చూడండి, అయితే వారు ఎంత మాత్రము కూడా వంగట్లేదు. దేనికి వంగట్లేదు? వాక్యానికి. అంటే వారిలో ఇక జీవం అనేది లేదు. అప్పుడు నేను అడిగాను, ప్రభువా, ఆ గాలిని మరి ఎందుకు పంపావు? కానీ ఆయన చెప్పాడు, యోవేలు గ్రంథంలోనే 2:25లో ఏముంది? మిడతలు, గొంగళి పురుగు, పసర పురుగు, చీడ పురుగు తినివేసిన పంటను మరలా తిరిగి నేను ఇస్తాను. చప్పట్లు కొట్టి తెలుసుకుంటా. హల్లెలూయా. నేను పునరుద్ధరిస్తాను. అప్పుడు నేను క్రిందకు చూశాను, అక్కడ చిన్న చిన్న పొదలు ఉన్నాయి, చిన్న చిన్న చాలా ఎత్తు తక్కువలోనే ఉన్నాయి. ఆ గాలి వాటి మీద వీచినప్పుడు అటు ఇటు కదులుతూ గొప్ప సమయాన్ని కలిగి ఉన్నాయి. హల్లెలూయా. అంటే వాటికి చాలా ఆనందంగా ఉంది. అది ఎలాంటి చిత్రం? అవి చక్కగా ఆనందంగా హల్లెలూయా హల్లెలూయా అన్నట్టుగా, ఓ హూ అన్నట్టుగా దేవుని స్తుతిస్తున్నట్టుగా కనుగొన్నాను. అది నిజము. నేను ఈ విధంగా తలంచాను, మంచిది, ఆయన ఆ చెట్లను ఎందుకు కదిలించుచున్నాడు? ఆ చిన్న చెట్లను ఏమి చేస్తున్నాడు? ఆమేన్. ఆయన చెప్పాడు, నేను మరొక సంఘమును లేపుతాను, మరొక వాక్యానికి లోబడే సంఘమును నేను తీసుకొని వస్తాను. వేదాంతముతో నిండిపోయిన సంఘాలు, పరాన్న జీవులతో నిండిపోయినటువంటి సంఘాలు, అంటే ఆ గొంగళి పురుగులు, మిడతలు తినివేసినటువంటి సంఘాలు. వింటున్నారా? మరలా నేను పునరుద్ధరిస్తాను. హల్లెలూయా. అయితే గమనించండి, ఈరోజు
ప్రియమైన దేవుని పిల్లలారా, నిశ్చయముగా దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతి కాలంలో పరిశుద్ధాత్ముడు ఉండి ప్రతి కాలంలో దేవుడిచ్చిన వాక్యానికి అర్థాన్ని చెప్పి ఆ వాక్యానికి లోబడే వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. మత శాఖలతోటి, సంస్థలతోటి, మానవుడు కల్పించిన సిద్ధాంతాలతోటి మేము ఎప్పటి నుంచో ఉన్నాము, మాదే పెద్ద సంఘం అని వాక్యానికి లోబడకుండా ఉండే వాళ్ళని దేవుడు విడిచిపెట్టి వాక్యానికి లోబడే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈరోజు దేవుడు ప్రవక్తకు చూపించినటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ సంఘటన వెనక ఉన్న దేవుని ఉద్దేశం అది. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకేం చేశాడంటే, మనము చిన్న చిన్న పొదల్లాగా ఆ గాలి వీచినప్పుడు, ఈ కాలపు వర్తమానం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ. అది మన కొరకు వాక్యానికి లోబడే వాళ్ళ కోసం వచ్చింది. ఆమేన్. మనం లోబడి ఒక సంతోషాన్ని అనుభవిస్తున్నాం. అది మనకే తెలుసు. బయట ప్రపంచం వీళ్ళేంటి, ఏదొక చిన్న సంఘం, అవును అవన్నీ చిన్న చిన్న పొదలే, కానీ పురాతన కాలం నుంచి ఉన్న సంఘాలు పెద్ద పెద్ద చెట్లు లాంటివి, కానీ అవి వంగట్లేదు. కానీ పొదలైతే చక్కగా ఆనందంగా సంతోషంగా ఒక మంచి సమయాన్ని అనుభవిస్తున్నాయి. ఈరోజు మనము కూడా ఈ కాలపు వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మకు లోబడి వాక్యానికి లోబడి మనము సంతోషాన్ని అనుభవిస్తూ ఈ కాలంలో మన కొరకు వాగ్దానం చేయబడిన దాన్ని దేవుడు నెరవేర్పు చేస్తూ ఉండగా మనము చూచే నేత్రాలు ఇచ్చినందుకు ఒకసారి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. అయితే నేను ముగించే ముందు ఈ మాటలు ఎవరైనా లైవ్లో వింటున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఏ పురాతనమైన ఎత్తుగా ఉన్న పెద్ద పెద్ద సంఘాల్లో ఉన్నారో దాని నుంచి బయటికి వచ్చి చిన్న చిన్న పొదలు ఎట్లాగైతే ఉన్నాయో పరిశుద్ధాత్మ వాక్యానికి లోబడి ఈ కాలంలో పునరుద్ధరిస్తానన్నాడు ఆయన. ఏం పునరుద్ధరిస్తాడు? ఆ మిడతలు, గొంగళ పురుగు, పసర పురుగు, చీడ పురుగు తినివేసిన పంట, వధు వృక్షాన్ని పునరుద్ధరించాడు ఆయన. ఈరోజు అపోస్తలుల బోధను మరలా మన మధ్యకి తీసుకొని వచ్చాడు ఆయన. ఈ కాల ప్రవక్త ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వర్తమానం ఏంటంటే, తిరిగి మరలా పునాది మీదకి రండి. అపోస్తలుల పునాది మీద మీరు నిలబడండి. ఆమేన్. కాబట్టి ఉదయకాలంలో ఎవరైనా ఆ పాత పురాతన పెద్ద వాక్యానికి లోబడని ఎత్తైన నిటారుగా ఉన్న సంఘాల్లో ఉన్నట్లయితే ఇదే బయటికి వచ్చేటకు అనుకూలమైన సమయం. ఇదే మీకు వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించడానికి ఎత్తబాటులో ఉండట కొరకు దేవుడు ఇస్తున్న అవకాశం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎంతవరకు నాయన మాతో మాట్లాడిన మీ గొప్ప మాటలు బట్టి స్తోత్రం. ఈ కాలంలో ప్రవక్తకు అనేక విషయాలు మీరు చూపించినప్పుడు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద సంఘాలు ఎత్తైన చెట్ల వలె ఉండి లోబడకుండా ఉండగా పక్కనే చిన్న చిన్న పొదలు నాయన ఏ విధంగా నా తండ్రి సంతోషాన్ని అనుభవిస్తున్నాయో, ఆ గాలికి వంగుతూ లోబడుతున్నాయో మీరు చూపించిన ఉద్దేశం అయ్యా, మీ పిల్లలు మీ వాక్యానికి లోబడతారు నాయన. అయ్యా, ఈ అల్పులను మా ప్రభువా మీరు ఎన్నుకున్నారు గనక వాక్యానికి లోబడే కృపనిచ్చారు. ఇంకా మీ ఎన్నికలో ఉన్నవారు ఉన్నారు ప్రభు, సంపూర్ణంగా వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించే కృపద ఇచ్చే. ప్రతి ఒక్కరం కూడా ఆ రీతిగా తీర్మానం చేసుకొని చుండగా ఒక చక్కని ఆరాధన గీతమును పాడి ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుదామా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పంపిన మనిషొకడు తన రంగముపై కేక వేశాడు, ప్రభువాక్యముతో ప్రతి పాపమును ఖండించాడు. ప్రభువాక్యముతో ప్రతి పాపమును ఖండించాడు. అతడే
మనిషొకడు గాలికి ఎగిరే వృద్ధుడతడు సుడి గాలికి ఎదురై నిలిచాడు గాలికి ఎగిరే వృద్ధుడతడు సుడి గాలికి ఎదురై నిలిచాడు యెజబెలు బోధను ఎదిరించి తన సేవకులందరినీ హతమార్చి యెజబెలు బోధను ఎదిరించి తన సేవకులందరినీ హతమార్చి అగ్నికి సాక్షిగా నిలిచాడు అగ్నికి సాక్షిగా నిలిచాడు అతడే ఏలియా అతడే ఏలియా అతడే ఏలియా దేవుడు పంపిన మనిషొకడు ఏడవ దూతగా వచ్చాడు ఏడు ముద్రలే తెలిపాడు ఏడవ దూతగా వచ్చాడు ఏడు ముద్రలే తెలిపాడు కలుషిత బోధలు ఖండించి క్రీస్తుకు వధువును అప్పగించి కలుషిత బోధలు ఖండించి క్రీస్తుకు వధువును అప్పగించి పరిచయం చేశాడు అగ్నికి సాక్షిగా నిలిచాడు అతడే ఏలియా అతడే ఏలియా అతడే ఏలియా అవును ప్రభువా మీరు మా కొరకు పంపినటువంటి ప్రవక్త ఈరోజు మా తండ్రి వాక్య సత్యాన్ని మా కళ్ళ ముందు ఎంతో తేటగా బోధించినప్పుడు మా కళ్ళు తెరిచి మీ వాక్యానికి లోబడే కృపనిచ్చినందుకు స్తోత్రము నాయనా ఆ రీతిగా మనం అందరం కూడా దేవుని మహింపరుస్తూ ఉండే ముగింపు ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపుడా పరిశుద్ధుడైన మా దేవ ఈ కుటుంబ బలిపీఠపు ఆరాధనలో మా కుటుంబాలతో కలిసి మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన గొప్ప తరుణమును బట్టి స్తోత్రం అయా మీ సన్నిధిలో చేరి నాయన అద్భుతమైన మీ మాటలు వినటానికి సహాయం చేశారు విన్న వాక్యం మా ప్రభు మా హృదయాల్లో దాచుకొని ప్రభువా నిశ్చయముగా అయ్యా ఈరోజు ప్రపంచ క్రైస్తవ సంఘాల్లో జరుగుతున్నటువంటి అయా వాక్యానికి లోబడిన స్థితి నుండి బయటికి వచ్చి వాక్యానికి లోబడి చిన్న పొదల వలె ఒక ఉజ్జీవాన్ని అనుభవించడానికి ఓ ప్రభు మాకు చూపిన కృపకై స్తోత్రము ఇంకా ఎవరైతే మీ ఎన్నికలో ఉన్నారో వారి వాక్యానికి లోబడుటకు మీరే సహాయం చేయండి ఈ ఉదయకాలపు దీవెనతో నింపమని పగలంతా మా పనుల్లో ప్రయాణాల్లో ప్రతి విషయంలో కూడా ప్రభువా మీరు మాకు తోడుగా ఉండి మీకు సాక్షులుగా ప్రతి చోట మమ్మల్ని నిలబెట్టుకోమని ఆ చివరి గొర్రె లోపలికి వచ్చే వరకు మీరు తృప్తి చెందరు నాయన ఆ గొర్రె వచ్చే వరకు మేమందరం పని కలిగి ఉండి అనేకులకు సాక్ష్యం ఇచ్చి నాయన వాక్యమునకు మా ప్రభువా ఆయా వారు లోబడినట్లుగా మీకు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ఎవరైతే ఈ కుటుంబ బలిపీఠంలో పాల్గొన్నారో వారందరినీ దీవించమని యేసుక్రీస్తు అను ఘనమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము ఆమేన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానము ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపించునుగాక ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు అందరికీ